సంక్రాంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా కొత్తవేరపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. టోర్నమెంట్లో 11 టీంలు పోటీలో పాల్గొంటున్నాయని, 3 రోజుల పాటు క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు ఉంటాయని, గెలిచిన వారికి ఖరీదైన బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. క్షత్రియ యువతను చైతన్యం చేయడమే ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని, గత 13 సంవత్సరాలుగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సంవత్సరం కూడా అంచెలుగా కూడా ఉత్సాహభరితంగా కూడా పెంపు చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో కూడా పాల్గొనే విధంగా కూడా యువ సోదరులందరూ కూడా క్రికెట్ కార్యక్రమం చేస్తూ కూడా ప్రతి ఏడు కూడా బెంగళూరు నుండి ఉండే కుటుంబాలు తరఫున కూడా ఈ యొక్క ఉత్సాహభరితంగా గడుపుకొని ఇంకా కూడా పేరున కూడా చాలా మంది దీనికి కాంట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. ప్రత్యేకంగా కూడా కంపెనీల తరఫున కూడా ఎవరైతే బెంగళూరులో ఉండేవారు కావచ్చు, పుంగనూరులో మెంబర్లకు కూడా క్షత్రియ సమాజం తరఫున కానీ ఇతర సామాజిక వర్గాల దీనికి సహకరించేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటే ఈ ప్రాంతంలో ఉండే సామాజిక వర్గాలు అందరూ వారు సహకరించే వారికి కానీ అందరికీ ఒక ప్రత్యేకమైన నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడా ఇదే విధంగా కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తారని చెప్పని కూడా మరి తెలియపరుస్తూ కూడా ఈ కార్యక్రమం ఇక్కడ 3 రోజులు ఈ కార్యక్రమం జరగడం కూడా జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా 17 టీములుగా ఏర్పడినటువంటి ఈ యొక్క క్రికెట్ కార్యక్రమంలో లీడర్లు కావచ్చు, 13 టీములు కావచ్చు, వీరందరూ కూడా అందరూ గెలుపొంది ఇక్కడ ఈ టీం తరఫున కూడా మరి మొమెంటో కూడా అందుకునే కార్యక్రమం అని 3వ రోజు 4వ రోజు కూడా దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుందని చెప్పిన ఈ సందర్భంగా కూడా తెలియపరుస్తూ